హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సోమశేఖర్ శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, మనకు ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి బోనాలతో మొదలుకొని హైదరాబాద్లో పలు చోట్ల బోనాలు జరుగుతూ మన మంచిర్యాల జిల్లా మందమరి మండలం కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో బొక్కలగుట్ట గ్రామంలో శ్రీ బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ బోనాల జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఉన్నారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. నమస్కారం అన్న. ఇప్పుడు ఇక్కడ బొక్కలగుట్టలో జరిగే గాంధారి మైసమ్మ బోనాల జాతర గురించి తెలియపరచండి. శ్రీ 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 గాంధారి మైసమ్మ బొక్కలగుట్ట హైవే వద్ద ఈ యొక్క ఆషాఢ మాస బోనాలు గత 21 సంవత్సరాలుగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ సంస్కృతికి మనకు ఏదైతే హైదరాబాద్, సికింద్రాబాద్ బోనాలగా ఈ యొక్క మన మంచిర్యాల జిల్లాలో మన కువారి జాతర కానీ, ఇక్కడ మన గాంధారి మైసమ్మ బోనాల జాతర కానీ మన మంచిర్యాల జిల్లాలో ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క జాతరకి సుమారు 1,00,000 నుంచి 1,50,000 మంది ప్రతి సంవత్సరం దర్శించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం కోసం మా యొక్క ఆలయ కమిటీ ద్వారా ప్రతి ఒక్క ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మాకు పోలీస్ శాఖ వారు కానీ, కేతనపల్లి మున్సిపాలిటీ వారు కానీ, మాకు ఈ ఫారెస్ట్ అధికారులు కానీ, మాకు సింగరేణి యాజమాన్యం కానీ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి ఫండ్ ఇవ్వకుండా కూడా భక్తులు ఇచ్చే ఈ యొక్క ఉండి ఆదాయము, భక్తులు ఇచ్చే కానుకలు, దాతలు ఇచ్చే వాటితోనే ఈ యొక్క ఆలయ అభివృద్ధి జరుపుకుంటూ ఈ యొక్క గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయాన్ని రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఈ యొక్క గాంధారి మైసమ్మ ఎంత ప్రసిద్ధి చెందిందంటే, మనకు ఈ యొక్క మంచిర్యాల నాగ్పూర్ హైవేలో మూల మలుపు ఉండేది. ఇక్కడ బొక్కలగుట్ట హైవే వద్ద గతంలో ప్రమాదాలు జరిగి సుమారు 600 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ప్రాణాలు కోల్పోవడం కాకుండా వేల మంది, చాలామంది గాయపడి ఈ యొక్క మూల మలుపు ఈ రకంగా ఉండడం వల్ల మా యొక్క రాజన్నల సంఘం కానీ, ఈ యొక్క మంచిర్యాల వ్యాన్ అసోసియేషన్ వారు కానీ ఇక్కడ అమ్మవారిని నెలకొల్పితే ఈ యొక్క ప్రమాదాలు అరికట్టగలుగుతామని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ అమ్మవారిని నెలకొల్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని ఎప్పుడైతే నిలబెట్టడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ఇక్కడ ప్రమాదాలు అనేది తగ్గుముఖం పట్టింది. భక్తులు ప్రమాదాలు జరుగుతలేవని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతూ విశ్వాసంగా ఈ యొక్క అమ్మవారిని నిలబెట్టిన దగ్గర నుంచి ప్రమాదాలు జరుగుతలేవు. కాబట్టి భక్తులకు కూడా నమ్మకం కలిగింది. ఈ యొక్క అమ్మవారికి మొక్కితే కొంగు బంగారంలాగా ఉంటుంది. కాబట్టి గాంధారి మైసమ్మ తల్లిని ఇలవెలుపుగా ఇక్కడ కొలవడం జరుగుతుంది. దినదినాభివృద్ధిగా ఇక్కడ సుమారు పోయిన సంవత్సరం 1,00,000 మంది వస్తే ఈసారి సుమారు 1,50,000 మంది భక్తులు వచ్చారంటే దీనికి అర్థం ఎంత జనంలోకి మైసమ్మ తల్లి తన యొక్క ప్రాముఖ్యాన్ని పంచుకుంటుందో అర్థం చేసుకోగలం. ఇదొక్కటే కాకుండా రాబోయే జాతరకు ఇంకిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మా యొక్క ఆలయ కమిటీ ద్వారా చేస్తామని చెప్పేసి మేము భక్తులందరికీ విన్నవిస్తున్నాం. ఈ జాతరను విజయవంతం చేసిన ప్రతి ఒక్క భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజులలో ఈ జాతరకి ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే వాటిని క్రమేపీ మార్చుకొని భవిష్యత్తులో ఇంకా మంచి సౌకర్యాలు కల్పించడానికి ఆలయ కమిటీ ద్వారా కృషి చేస్తామని చెప్పేసి మాకు ఈ యొక్క పోలీస్ శాఖ వారు కానీ, మున్సిపాలిటీ వారు కానీ, ఫారెస్ట్ వారు కానీ, మన జిఎం గారు కానీ, సింగరేణి వారు కానీ సహకరిస్తున్నారు. కాబట్టి వారితోటి మరింత మేము మమేకమై ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆలయము అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ఇంకింత అభివృద్ధి దిశగా మా యొక్క ఆలయాన్ని తీసుకెళ్ళి భక్తుల సౌకర్యాలు మెరుగుపరచగలుగుతామని చెప్పేసి ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తూ, వచ్చే జాతరకి మా యొక్క ఈ ఆలయ పరిసరాల్లో ఫారెస్ట్ వారు ఏదైతే ఈ యొక్క కందకం తీయడం జరిగిందో ఈ కందకం తీసేస్తే మాకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఫారెస్ట్ అధికారులను మరొకసారి మేము విన్నవించుకునేది ఏంటంటే, ఈ యొక్క కందకాన్ని తీసి మాకు భక్తుల సౌకర్యార్థం ఇవ్వాలి అనే చెప్పేసి మేము ఫారెస్ట్ వారిని మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము. అదే కాకుండా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని మాకు అభివృద్ధి
నిధులు విడుదల చేస్తే మేము ఇంకింత అభివృద్ధి చేయగలుగుతామని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము. అన్నగారు ఈసారి మనకు అమ్మవారి కమాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కదా, దానికి ఎవరు సహకరించు రాజు చెప్పండి. ఇది మేము సింగరేణి యాజమాన్యం వారిని వెళ్ళి అప్రోచ్ కాగా వారు సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించి మీకు కమాను అంటే పాత స్క్రాప్ తోటైనా మేము చేయమని చెప్పేసి అడిగాము. పాత స్క్రాప్ కాకుండానే మాకు మంచి కమాన్ తయారు చేసి వాళ్ళు ఇరువైపులా కమాను ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం మాకు అన్ని వేళలా సహకరిస్తుంది. ఇదొక్కటే కాకుండా మాకు ఇంతకుముందు ఏదైతే స్క్రాప్ పైపులో కూడా అడిగామో ఆ స్క్రాప్ పైపులో కూడా భవిష్యత్తులో ఇస్తామని చెప్పేసి అనడం జరిగింది. కాబట్టి మేము సింగరేణి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ జాతర ఇంత పెద్ద మొత్తంలో విజయవంతం చేసిన భక్తులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి కృపలు అందరికీ ఉండాలి, పిల్ల పాపలు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మా ఆలయ కమిటీ ద్వారా కోరుతున్నాం. జై మైసమ్మ తల్లి, జై మైసమ్మ, జై భవాని. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.